బరువు తగ్గాలంటే కిలో క్యాలరీల గురించి తెలిసి ఉండాలా? అవునండి, పక్కాగా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఒక ఆర్డినరీ అడల్ట్ పర్సన్ రోజుకి 2500 నుండి 3000 కిలో క్యాలరీస్ అవసరం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ పర్సన్కి అయితే 3500 కిలో క్యాలరీస్, అదేవిధంగా ఒక రైతుకి కానీ ఒక లేబర్కి కానీ 4000 కిలో క్యాలరీస్ రోజుకు అవసరం. సో ఆ విధంగా మనకు అవసరమైనది ఎంత, మనం తీసుకున్నది ఎంత, ఖర్చు అయింది ఎంత అనే దాని మీద మనకు పక్కాగా అవగాహన ఉండాలి. ప్రొద్దుటే లేచి మనం టీ తాగుతాం. ఒక టీకి 100 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. ఇడ్లీ తీసుకుంటాం, ఇడ్లీకి 100 కిలో క్యాలరీస్, ఒక ఇడ్లీకి 100 కిలో క్యాలరీస్ వస్తుంది. మనం 4 నుండి 6 ఇడ్లీలు తింటాం. సరే, 4 ఇడ్లీలు తిన్నట్లయితే 400 కిలో క్యాలరీస్ ప్లస్ టీ 500 కిలో క్యాలరీస్ అక్కడే కవర్ అయిపోయింది. తర్వాత మనకి రైస్ కానీ, గోధుమ పిండి కానీ, తర్వాత మిల్లెట్స్ కానీ, వీటన్నిటికీ 100 గ్రామ్స్కి 200 కిలో క్యాలరీస్ వస్తుంది. సో మనం ప్రతి ఒక్కరం 3 కప్పుల రైస్ తీసుకున్నట్లయితే ప్లస్ కర్రీ అన్నీ కలుపుకొని మనం లంచ్లో 1000 కిలో క్యాలరీస్, ఇంకా పైన ఎక్కువనే కవర్ చేస్తాము కానీ 1000 కిలో క్యాలరీస్, డిన్నర్లో 1000 కిలో క్యాలరీస్ తీసుకుంటాం. సో మొత్తం మీద మనకి లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ కలిపి మనకి 2500 నుంచి 3000 కిలో క్యాలరీస్ వచ్చింది. అంతటితో ఆగితే పర్వాలేదు, కానీ మనం అంతటితో ఆగుతామా? మళ్ళీ ఏం చేస్తాము, 11 o'clockకి పొద్దుట టీ బ్రేక్ అని చెప్పి టీ ప్లస్ స్నాక్స్ తీసుకుంటాం. స్నాక్ ఒక సమోసా తీసుకున్నట్లయితే సమోసాకి 300 కిలో క్యాలరీస్ వస్తుంది, టీకి 100 క్యాలరీస్, అంటే ఇక్కడ మళ్ళీ అదనంగా మనకి 400 కిలో క్యాలరీస్ చేరింది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం టీ బ్రేక్ అని చెప్పి మళ్ళీ ఒక టీ తీసుకుంటాం, మళ్ళీ స్నాక్స్ తీసుకుంటాం, మళ్ళీ అక్కడ 400 నుంచి 500 కిలో క్యాలరీస్ అదనంగా చేరింది. అంటే ఇప్పటి వరకు 1000 చేరింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత శ్రీమతి గారు మనకి ఏమి ఇస్తారు? కేక్ కానీ స్నాక్స్ కానీ మళ్ళీ ఇస్తారు. ఇంకా బయట బేకరీలలో మనం తినేది ఎగ్ పఫ్లు, సమోసాలు, కూల్ డ్రింక్స్, బర్గర్లు, పిజ్జాలు, కేకులు, ఇలా జంక్ ఫుడ్ అంతా మనం చెత్త అంతా లోపల వేస్తాం. అంటే సాధారణంగా మనం బ్రేక్ఫాస్ట్, డిన్నరు, లంచ్తో కలిపితే సరిపోతుంది, అంతటితో ఆపితే సరిపోతుంది. కానీ మనం ఆపం కదా, మన ఎక్స్ట్రాగా యాక్టివిటీస్ వల్ల అదనంగా కిలో క్యాలరీస్ అన్నీ మన లోపలికి చేరిపోతున్నాయి. సో ఈ విధంగా మనం ఒక 5000 కిలో క్యాలరీస్ మనకు రోజు తీసుకున్నట్లయితే మనకు అవసరమైనది ఎంత? కేవలం 3000 కిలో క్యాలరీస్ అని. అంటే ఎక్స్ట్రా ఎంత? 2000. ఈ ఎక్స్ట్రా ఏమవుతుంది? మన బరువు రూపంలో లేదా మన పొట్ట రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనకు కిలో క్యాలరీల మీద ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. మనం తీసుకునేది ఎంత, ఖర్చు అయ్యేది ఎంత, స్టోర్ అయ్యేది ఎంత, ఖచ్చితంగా తెలిసి ఉండాలి. థ్యాంక్ యూ, బాయ్.